క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ ఆగమాన మూడవ కాలము అనగా ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాం. దీనినే మరి ఒక పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు తిరుసభలో. గౌదేతే సండే, లేకపోతే లాటిన్ పదము నుంచి వచ్చినటువంటి గౌదేతే అర్థము రిజాయిస్, ఆనందించుడు అనేటటువంటి విధంగా ఈ యొక్క ఆదివారాన్ని మనం పట్టణాల్లో కూడా అవే సన్నివేశాలతో అవే అర్థాలతో కూడా మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు మనం పట్టణాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే జఫన్యా ప్రవక్త ప్రవచించినటువంటి వాక్యాలు చూస్తూ ఉన్నాం. చిన్న ప్రవక్త అయినా సరే ఆయన ఇర్మియా సమకాలికుడిగా చెప్తూ ఉంటారు బైబిల్ గ్రంథకర్తలు కూడా. 3 అధ్యాయాలు మాత్రమే ఉంటూ ఉంటాయి ఈ పాత నిబంధనలో. జఫన్యా ప్రవక్త రచించినటువంటి విధానాన్ని చూస్తే 3 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. అందులో మరి ముఖ్యంగా ఈరోజు పలికినటువంటి ఆ 3వ అధ్యాయంలో 14 నుంచి 18 వచనాలను మనం చూసినట్లయితే, సియోను కుమారి ఆనందనాదము చేయము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతోషించుము, గంతులు వేయుము. ఎందుకు అంటే, ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను, ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు అనేటటువంటి వాక్యాలను ఆధారంగా, అలాగే ఈరోజు మనం రెండవ పట్టణాన్ని కూడా మనం చూసినట్లయితే పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించుడు, మరలా చెప్పుచున్నాను ఆనందించుడు అనేటటువంటి విధంగా ఈ వాక్యాలు మనం చూస్తున్నాం. కాబట్టే దీన్ని తెలుగులో మరి ఒక అర్థవంతమైనటువంటి, అనగా మనం సకకాలానికి ఇంకా 10 రోజుల్లో క్రీస్తు ప్రభుని యొక్క జన్మాన్ని చేసుకోబోతున్నాం, జన్మదినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి పట్టణాలన్నీ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి అర్థము ఉన్న ఆ ఇజ్రాయేల్ ప్రజలకు, కాకపోతే ఆ పరివర్తన అనేటటువంటిది, పశ్చాత్తాపం అనేటటువంటిది కూడా ఆ బప్తిస్మ యోహాను గారు చెప్తున్నటువంటి మాటలను అనుకరించి మనందరి జీవితంలో కూడా యేసుని కలుసుకోవాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే ఆ హృదయ పరివర్తన అనేటటువంటిది మనకు అవసరము. అయితే ఈ జఫన్యా ప్రవక్త పలికినటువంటి వాక్యాలకు అర్థం ఏమిటి, ఎందుకు చెప్పి ఉన్నాడు, చరిత్రలో జరిగినటువంటి సందర్భాలు ఏమిటి అంటే, మనందరికీ పాత నిబంధనలో చూసినట్లయితే హిజ్కియా మరణానంతరము అతని కుమారుడైనటువంటి మనష్షే మరి యూదాను క్రీస్తు పూర్వము 687 నుంచి 642 సంవత్సరాలు పరిపాలించినటువంటి సమయము అది, కాలము అది. ఇతని కాలములో యూదా రాజ్యము భ్రష్టు పట్టిపోయినటువంటి పరాకాష్ఠకు తీసుకువెళ్ళినటువంటి వాడే మనష్షే. మరి స్వతంత్ర రాజ్యముగా ఉన్నటువంటి ఆ యూదాను అస్సీరియా రాజ్యానికి అమ్ముడు పోసుకున్నాడు. మనష్షే అన్య దేవతలకు బలిపీఠాలను కట్టించాడు. ఈ విధంగా మరి అనేక విధాలుగా ఉన్నటువంటివి అర్థాలుగా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ జఫన్యా ఎందుకు ఈ ఇజ్రాయేల్ ప్రజలకు ఇంత మంచి శుభవార్తను ప్రకటన చేస్తూ ఉన్నాడు? మీ దండనము ఇక నుంచి దేవుడు తొలగించునున్నాడు, సంతోషించుడి, ఆనందించుడి, ఎలుగెత్తి గంతులు వేయండి, నృత్యము చేయండి అని చక్కగా చెప్తూ ఉన్నాడు. బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా చల్లని వార్త దొరికినటువంటిదే ఈ జఫన్యా గ్రంథము. ఎందుకు అంటే, ఇక్కడ కూడా ఆ జఫన్యా అనేటటువంటి అర్థానికి పేరు అర్థం ఏమిటి అంటే, యావే దాగుకొనెను అనేటటువంటిది. అంటే ఈ హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే ఆయన ఆకృత్యాలు, అలాగే ఆయన చేష్ట దుష్ట కార్యాల నుంచి కూడా ఈయన దాచబడి ఉన్నాడు కాబట్టి జఫన్యా అని కూడా బైబిల్ గ్రంథకర్తలు చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఇజ్రాయెల్ సందేశాన్ని ఎందుకు ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకు జఫన్యా అంటే, అక్కడ ఉన్నటువంటి ఈ ప్రవక్తలు చెప్తున్నటువంటి
ప్రవచనాలను కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఆలకించలేదు. వారి ఇష్టానుసారంగా జీవించి ఉన్నారు. అనేక విధాలుగా ఈ రాజులు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని వాళ్ళు పాటించలేదు. కాబట్టే మరి మనం చూస్తూ ఉన్నాం అక్కడ బబిలోనియా రాజు నుంచి, అలాగే క్రీస్తు పూర్వంలో మరి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా వలసగా బానిసలుగా తీసుకుని వెళ్ళినటువంటి వైన్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం ఉంటూ ఉంటాం. క్రీస్తు పూర్వము 587 నుంచి 539 సంవత్సరంలో వారు వలస జీవితాన్ని, బాధామయ జీవితాన్ని, అనేకమైనటువంటి కష్టకాలాల్లో జీవించినటువంటి ప్రజలే ఇజ్రాయేలు ప్రజలు. అందుకనే అట్టి బాధలతో ఉన్నటువంటి వారికి ప్రవక్త జఫన్యా ప్రవక్త పలికినటువంటి పెద్ద ప్రవచనాలే ఈ ఎంతో ఆనందం ఇచ్చేటటువంటి వాక్యాలు. అందుకనే ఈ ఆదివారాన్ని కూడా మరి గౌదేతే అంటే ఆనందించేటటువంటి ఆదివారం, సంతోషం కలిగేటటువంటి ఆదివారం అనేటటువంటి విధాలుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రవక్త అందించినటువంటి శుభవార్త, జఫన్యా ఇజ్రాయేల్ ప్రజలకు అందించినటువంటి శుభవార్త పూర్వవేదంలో ఇజ్రాయేల్ ప్రజలకు శిక్షను తప్పిస్తూ ఉంది. దయ, ప్రేమ, కనికరము దేవుడు చూపిస్తూ ఉన్నాడు. సంతసించుడి అనేటటువంటి గొప్ప అంశాలను మనం చూస్తూ ఉన్నాం. పరివర్తన అనేటటువంటిది కూడా మరి ముఖ్యంగా మనకు అవసరమే. క్రీస్తు ప్రభు జన్మించే ముందు మనందరిలో పరివర్తన వస్తూ ఉందా? మరి మనలను ప్రేమించేటటువంటి ఆ ప్రభువు మన రక్షకుడిగా అంగీకరించడానికి మన హృదయ పరివర్తన అనేటటువంటిది కూడా అవసరం. అందుకనే ఈరోజు సువిశేషంలో అదే వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రభు వెలుగులో ఆనందించాలి అందరం. ప్రభు వెలుగులో ఆనందించాలి అంటే పశ్చాత్తాపం అనేటటువంటిది చాలా అవసరం. హృదయ పరివర్తన లేనిదే రక్షణ లేదు. అందుకనే ఈరోజు సువిశేషంలో బప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తు రాకడకై ప్రజలను సంసిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 3 రకాలైనటువంటి ప్రజలను మనం చూస్తూ ఉంటాం. ఆయన దగ్గరకు వచ్చి మేము ఏమి చేయాలి అని అడుగుతూ ఉన్నారు. ఆయన వాక్యాలకు ఉత్సాహం పూరితులైనటువంటి ప్రజలందరూ కూడా వచ్చి అడుగుతూ ఉన్నారు. అందులో సామాన్య ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, మేమేమి చేయాలి మరి అంటే ఆయన చెప్తూ ఉన్నాడు, ఆహారం లేనటువంటి వారికి ఆహారాన్ని ఇవ్వండి. 2 అంగీలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక అంగీని దానం చేయండి. అంటే వస్త్రదానము, ఆహార దానము, అనేక విధాలుగా మనకన్నీ కూడా ఈ యొక్క 2025 జూబిలీ సంవత్సరంలో కూడా మనందరికీ కూడా పాప పరిహార ఫలాలు అనేటటువంటిది, డిక్రీ ఆన్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది మనందరూ కూడా ఇవ్వబడుతుంది జూబిలీ సంవత్సరంలో. అందులో కూడా మన పశ్చాత్తాపము చెంది కారుణ్యమైనటువంటి పనులు, దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఇటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి కదా. అటువంటి నేపథ్యంలోనే మనకు బప్తిస్మ యోహాను గారు కూడా ప్రజలకు చెప్తూ ఉన్నాడు, ఆహారం పెట్టండి, దానం చేయండి అనే విధంగా మొదటి గ్రూప్ అనగా మొదటి సమూహానికి చెప్తున్నాడు, సామాన్య ప్రజలకు. రెండవదిగా సుంకరులకు వాళ్ళు కూడా అడుగుతూ మేమేమి చేయాలన్నప్పుడు ఆయన కూడా చెప్తూ ఉన్నాడు, నీతిగా ఉండండి, అన్యాయముగా పన్నులను మీరు చెల్లించకండి, అది గొప్ప ఆనందం ఇస్తుంది, గొప్ప పరివర్తన అనేటటువంటి విధంగా చెప్తూ ఉన్నాడు. ఇంకా 3వ రకంగా చూసినట్లయితే రక్షక భటులు, వారు కూడా బప్తిస్మ యోహాను వాక్యాన్ని వినటానికి వచ్చినప్పుడు, ఇదిగో మీరు బలత్కారముగా మరి ఎవరి మీద మరి లేనిపోని ఫిర్యాదులు చేయవద్దు, అన్యాయముగా కొల్లగొట్టవద్దు, మీకు వచ్చినటువంటి జీతముతో సంతృప్తిగా జీవించండి అని ఈ 3 సమూహాలకు, ప్రజలకు ఆయన తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. అయితే వీటన్నిటినీ కూడా ఆలోచించినటువంటి ప్రజలు ఈయనే మెస్సయ్య ఏమో, ఈయనే క్రీస్తే ఏమో అని అపోహలో ఉన్నటువంటి సందర్భం, అంటే అంత సందిగ్ధంలో ఉన్నారు. అప్పుడు ఎంత అవకాశం వచ్చినటువంటి బప్తిస్మ యోహాను గారికి కూడా చక్కగా తనను తాను తగ్గించుకుని వినమ్ర హృదయముతో మరి నాకంటే అధికుడు ఒకడు రాబోతూ ఉన్నాడు, ఆయన అగ్నితో మీ అందరినీ కూడా మరి పరిశుద్ధాత్మతో మీకు జ్ఞానస్థానాన్ని ఇస్తూ ఉంటాడు,
నేను నీటితో మాత్రమే జ్ఞానస్నానం ఇస్తున్నాడు. కానీ ఆ క్రీస్తు మెస్సయ్యగా వచ్చి ఆయన మీ అందరినీ కూడా రక్షించేటటువంటి మెస్సయ్యగా వస్తూ ఉన్నాడు అని ఆయన ప్రభు రాకడ కోసం సంసిద్ధం చేస్తూ ఎంతగా తగ్గించుకున్నాడు అంటే బప్తిస్మ యోహాను గారు, నేను ఆయన పాదరక్షల వారులనైనను విప్పుటకు యోగ్యుడను కాను అని తనను తాను వినమ్రముడుగా ప్రభువునకు మార్గాన్ని ఏర్పాటు చేసేటటువంటి స్వరముగా బప్తిస్మ యోహాను గారు ఈరోజు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం దేవుని రాకడు అనగా ఇప్పుడు కొన్ని రోజుల్లో క్రీస్తు ప్రభు జన్మము కోసం ఎదురు చూస్తున్నటువంటి క్రైస్తవులము ఆ సంతోషముతో ఆనందముతో ఎదురు చూడాలనేటటువంటిదే ఈ యొక్క ఆదివారం. అలాగే రెండో పట్టణంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ పౌలు గారు పిలిపిలకు రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించుడు, మరలా చెప్పుతున్నాను ఆనందింపుడు అనేటటువంటి విధంగా పౌలు మహర్షి అందరినీ కూడా సంతోషించండి. ఆయన కష్టాలలో ఉన్న స్వార్థ పరిచర్యలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నా సరే ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మనము కూడా మన బాధల్లో ఉన్నప్పుడు ఇతరులకు సంతోషాన్ని ఇవ్వగలగాలి. ఇతరులను నిందించకూడదు. ఇతరులను లేనిపోని సృష్టించి ఇతరుల యొక్క నామధేయాన్ని పాడు చేయకూడదు. అవన్నీ కూడా బప్తిస్మ యోహాను చక్కగా చెప్తూ ఉన్నాడు. రక్షక భటులకు చెప్పి ఉన్నాడు, సుంకరులకు చెప్పి ఉన్నాడు, సామాన్య ప్రజలకు చెప్తూ ఉన్నాడు. అలాగే జఫన్య ప్రవక్తించినటువంటి ఆ సందేశము మనందరినీ కూడా సియోను సంతసించుడు, యెరూషలేము కుమార్తె సంతోషముగా గానము చేయుడు, నృత్యము చేయుడు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మీ పాపాలను తొలగిస్తూ ఉన్నాడు దేవుడు, దండనము తొలగిస్తూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు రాబోయేటటువంటి ఆ బాలయేసు మనందరినీ కూడా మన గృహాలను సందర్శించబోతున్నాడు, మన హృదయాల్లో జన్మించబోతున్నాడు. కాబట్టి ఈ ఆదివారమున ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఆ యేసు ప్రభుని యొక్క జన్మదినోత్సవానికి సిద్ధపడదాం.